సో ఇప్పుడు ఆప్షన్స్ ఏం కనిపిస్తున్నాయి, ఎవరి ముందు ఏం ఆప్షన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈ గొడవ ఇట్లా కంటిన్యూ అవుతున్నది, వాళ్ళ హైకమాండ్ ఆలోచన ఏముందని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్స్ ఏమున్నాయి ఇద్దరి ముందు? ఇప్పుడు బండి సంజయ్ నేపథ్యం తీసుకుంటే ఆయన గర్భగుడిలో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ అనే గర్భగుడి నుంచి వచ్చినోడు. ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎన్ని రోజులు ఉన్నా గర్భగుడిలోకి ఎంట్రీ ఉండదు. ఆ గర్భగుడిలో ఉన్న వాళ్ళు తీర్థ ప్రసాదాలను తిన్నాక మిగిలిన ఇట్లా చల్లుతారు కదా అట్లా. అంటే ఈయన అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్నాడు, ఆయన ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్నాడు. రాజేందర్ గారు వచ్చిన నేపథ్యం కానీ ఆయనకున్న వామపక్ష భావజాలము, పిడిఎస్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోడు. అసలు ఆ పార్టీలోకి పోవడమే ఫస్ట్ తప్పు. ఆయన తన వ్యాపారాల కోసమో లేకపోతే అప్పుడున్న కేసీఆర్ నుంచి రక్షణ కోసమో ఆ పార్టీలోకి పోయిండు. అసలు భారతదేశ చరిత్రలో ఒక నాయకుడు ఇంటి ముందు కొన్ని వేల మంది నువ్వు కొత్త పార్టీ పెట్టు, మేము మీకు అందరికి సపోర్ట్ ఉంటామని కేసీఆర్ గంజిలో ఈగలాగా తీసి పడేస్తే అర్ధరాత్రి కొన్ని 10,000 మంది ఉన్నారు ఈటల రాజేందర్ ఇంటి ముందు, మీరు పార్టీ పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. ఆ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, లేకపోతే కోదండరామ్ కావచ్చు, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈటల రాజేందర్ని హక్కును చేర్చుకుంది. హుజురాబాద్ లో కేసీఆర్ భూమిని ఆకాశాన్ని ఏకం చేసి ఇంటింటికి 10 లక్షల రూపాయలు దళిత బంధు పేరుతో ఇచ్చినా కూడా 6,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అయినా కూడా కేసీఆర్ ని ఓడించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలంతా నువ్వు బాహుబలి అని ఈటల రాజేందర్ అంటే, ఈటల రాజేందర్ యుద్ధం చేయకుండా ఏమైతుంది మా అంటే ఆ రోజు జైలుకు పోయేటోడు. ఆ రోజు ఆ రిస్క్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు పాలిటిక్స్ లో 10 రోజుల లోపలికి పోయింది, ఇంకా వేరే ఉండే సినిమా. అసలు ఆయన జైలుకు పంపించే ధైర్యం కూడా చేసేటోడు కాదు కేసీఆర్. అట్లా పుట్టిగా భయపడి పంపించినా ఇంకెక్కడ పంపించి ఉంటే సీఎం అయ్యేటోడు. అదే అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం లీడర్షిప్ యాక్సెప్ట్ చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు చేసిన అవమానం నుంచి బయటకు వచ్చి కేసీఆర్ అనే వ్యక్తి పార్టీ పెట్టి ఆయన తెలంగాణ వస్తుంది అనుకోలే, ముఖ్యమంత్రి అవుతుంది అనుకోలే. చంద్రబాబు చేసిన అవమానం నుంచి ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ పెట్టి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు, 10 ఏళ్ళు తెలంగాణకి లీడర్ అయ్యిండు. మరి అలాంటిది చరిత్రలో ఎప్పుడు కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు లీడర్ నిలబడాలి. ఈటల రాజేందర్ గారికి గతంలో 2 అవకాశాలు మిస్ అయినాయి. ఒకటి ఆర్టీసీ స్ట్రైక్ జరిగినప్పుడు కేసీఆర్ అనేటోడు దొరికితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టి చంపేంత కోపం ఉండే. ఆర్టీసీ కార్మికులు 100 మంది దాకా చచ్చిపోయినా కూడా, 100 రోజులు సమ్మె జరిగినా కూడా కేసీఆర్ తగ్గకపోతే ఈటల రాజేందర్ ని నువ్వు బయటకు రా అన్న హరీష్ ని ఈటల రాజేందర్ ని తెలంగాణ సమాజం డిమాండ్ చేసింది. ఆ రోజు వాళ్ళు అవకాశం మిస్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఈటల రాజేందర్ని అవమానించి పార్టీ నుంచి బర్తరఫ్ చేసిన రోజు తెలంగాణ సమాజం మొత్తం ఈటల రాజేందర్ వెనకాల ఉంది. ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఒక సపరేట్ పార్టీ పెట్టి కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కొంటే ఇలా సీఎం సీట్లో కూర్చునేటోడు. రేవంత్ రెడ్డి గారికి అవకాశం కూడా వచ్చేది కాదు. ఎప్పుడైతే పెయిన్ తీసుకుంటారో అప్పుడే గెయిన్ ఉంటుంది. వితౌట్ రిస్క్ వితౌట్ గెయిన్ ఉండదు. రిస్క్ తీసుకోవడానికి భయపడ్డోళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ సమాజం ఏంటంటే ఎవరు ఫైటింగ్ చేస్తే వాళ్ళని హక్కును చేసుకుంటుంది. ఆ రోజు కేసీఆర్ అనే ఒక బకపోల్చిన వ్యక్తి సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ నినాదం తీసుకొని బయలుదేరడంతో తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ కి క్యారెక్టర్ బాగాలేకపోయినా, ఆయన తాగుబోతూ, ఆయనకి పర్సనల్ గా ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని పట్టుకొని ముందుకెళ్తుండని కేసీఆర్ ని ఒక పెద్ద లీడర్ చేసింది. బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి హిందుత్వ నినాదంతో కేసీఆర్తో అగ్రెసివ్గా కొట్లాడడంతో ఆయన ఎంపీ అయ్యిండు, పార్టీ అధ్యక్షుడు అయ్యిండు, నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యిండు, హోమ్ మినిస్టర్ అయ్యిండు. అంటే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి తన కూతురు పెళ్లికి కూడా పోనీయకుండా ఒక డ్రోన్ ఎగిరేసినందుకు ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా 14 రోజులు జైల్లో పెడితే రేవంత్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే పోరాటం చేస్తే తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనడానికి కేసీఆర్ది గారు కావచ్చు, బండి సంజయ్ది కావచ్చు, రేవంత్ రెడ్డిది ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రశ్నించే గొంతులైన మీరైనా మల్లన్న అయినా మల్లాంటి వాళ్ళు అందరినీ కూడా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు? మనం నిజాయితీగా కొట్లాడితే ఖచ్చితంగా మన వెనకాల ఉంటారు. మనం ఒక కొట్లాడకుండా ఏదైనా పార్టీతో ఉంటే మనం అంటే తెలంగాణ సమాజం పోరాటం చేసే వాళ్ళ వెనకాల ఉంటుంది, ధీరుల వెనకాల ఉంటుంది. ఈటల రాజేందర్ గారు ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజేందర్ అన్న మీరు వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, మేము జైళ్ళల్లో కేసులు ఉన్నప్పుడు మీరు బెయిల్కి డబ్బులు ఇచ్చారు, మీరు దయచేసి ఇప్పటికైనా మీరు ఆ పార్టీలో ఇమ్మడలేరు. ఇంకా కుదరదా? అది కుదరదు. అది ఎందుకంటే దాని సిద్ధాంతం వేరు, దాని స్కూల్ వేరు, దాని కెమిస్ట్రీ వేరు, దాని ఫిజిక్స్ వేరు. ఈయన ఏమంటాడు, నేను అంటాడు. పార్టీలో ఎప్పుడు కూడా బీజేపీలో వ్యక్తివాదం ఉండదు, వర్గం ఉండదు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇప్పుడు ఆ రోజు బండి సంజయ్ గారిని నడుస్తున్న బండిలోంచి తీసి అవతల పడేసారు. ఆయన ఎక్కడన్నా మాట్లాడిండా? ఆయన ఓపిక పట్టిండు కాబట్టి ఆయనకి అలా మంత్రి పదవి వచ్చింది, బీజేపీ జనరల్ సెక్రటరీ వచ్చింది. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు ఈయన ఓపిక పడితే ఈయనకి ఇవ్వడానికి ఏమైనా రెడీగా ఉందా పార్టీ? ఈయనకు అసలు ఆ స్కూల్ కాదు కదా, ఈయన స్కూలే వేరే స్కూలు. ఇప్పుడు ఈయన స్టేట్ సిలబస్ చదివి సిబిఎస్ఈ బోర్డు రాసినట్టుంటది. ప్రశ్నపత్రం వేరుంటది, ఆన్సర్ దిద్దేటోళ్ళు వేరుంటది. ఈయన ఎప్పటికైనా పార్టీలో అవుటర్ రింగ్ రోడ్ లో ఉండాల్సిందే. కాబట్టి రాజేందర్ అన్న, నువ్వు తెలంగాణ సమాజంలో ఒక పోరాట యోధుడుగా
ఒక బీసీ నేతగా రాజేందర్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకున్న నేపథ్యము తెలంగాణ వాదము, ఆయన సామాజిక వర్గము బలమైన బీసీ సామాజిక వర్గము, 90 లక్షల మంది ఉన్న బీసీ ముదిరాజు సామాజిక వర్గము, అదేవిధంగా ఆయన వైఫ్ రెడ్డి కావడము, ఆర్థికంగా మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్ది గొప్ప బలంగా ఉండడము, ఇన్ని అంశాలు ఉండి ఎక్కడ లూజ్ టంగ్ చేయడు, ఒక స్ట్రేచర్ ఉన్న నాయకుడు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా నీ వైపు చూస్తుంటే నువ్వేమో యుద్ధం చేయకుండా మాటలు చెప్తున్నావు అని ప్రజలు అనుకుంటున్నారు. యుద్ధ వీరుడికే రాజ్యం వీరభోజ్యం, రాజ్యం వీరగంధం తెచ్చినారు వీరులెవరా అని తిలకం దిద్దరు అంటే వీరులకే తిలకం దిద్దుతారు. కాబట్టి రాజేందర్ అన్న మీరు ఇంకా అక్కడ ఉంటే అవమానాల పాలవుతారు. ఇలా మీరు మీ స్థాయి ఎక్కడికి వచ్చింది? వర్గ పోరాటాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున కౌశిక్ రెడ్డి లాంటి వాడితో కొట్టాడాలి నువ్వు. అంటే నీ సీనియారిటీ, నువ్వు 7 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి ఆర్థిక మంత్రి ఉండి నెంబర్ 2 పొజిషన్ నుంచి నెంబర్ 1 పొజిషన్కి పోవాల్సిన నువ్వు మళ్ళీ కిందికి వస్తున్నావు అనేది మా అందరికి బాధ అవుతుంది. ఇప్పుడు బండి సంజయ్ ఇటు కౌశిక్ రెడ్డితో సఖ్యతగా ఉన్నాడు, ఈటలకి శత్రువులైన అటు ప్రీతిరెడ్డి మల్లారెడ్డి కోడలతో కూడా మొన్న వాళ్ళిద్దరు కలిసి సమావేశం, మరి ఇది కూడా అదే ఎజెండాలో భాగం అని అంటున్నారు. ఉండొచ్చా పాలిటిక్స్ లో? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే బయట శత్రువుతో కొట్లాడడం వేరు, అంతర్గత శత్రువులు. ఇప్పుడు బీజేపీలో వీళ్ళిద్దరు అంతర్గత శత్రువులు అయ్యారు. పొద్దున్న లేస్తే బండి సంజయ్ టీం ఈటల రాజేందర్ మీద, ఈటల రాజేందర్ టీం బండి సంజయ్ మీద. సోషల్ మీడియాలో జరుగుతున్న వాటి మీద వీళ్ళు ఇంత యుద్ధం చేస్తున్నారంటే లోపల ఇద్దరు ఎంత అభద్రతతో, ఎంత అసహనంతో ఒకళ్ళంటే ఒకళ్ళకి పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చేసింది. మరి బీజేపీ హైకమాండ్ కూడా ఆ పరిస్థితి ఇక్కడ దాకా తీసుకురాకుండా ఉండాల్సి ఉండే. ఎందుకంటే బీజేపీ రేపు అధికారంలోకి రావాలని ఊళ్ళెడుతూ ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. మేము అధికారంలోకి రావాలని కోరుకుంటున్న పార్టీ మరి ఇక్కడ దాకా రావడం దురదృష్టకరం. ఇద్దరు బీసీ నాయకులు ఒకరికొకరు కొట్టుకోవడం అనేది ముఖ్యంగా బీసీ సమాజానికి, తెలంగాణ సమాజానికి తీరని నష్టం. ఇద్దరికి మెరిట్ ఉన్నాయి, ఇద్దరికి కూడా పెర్ఫార్మెన్స్ ఉంది. ఈరోజు కౌశిక్ రెడ్డిని ఎవరు ఎంకరేజ్ చేసినా, బండి సంజయ్ ఎంకరేజ్ చేసినా, ఆపోజిట్ ఎంకరేజ్ చేసినా అది రాజకీయాలకి మించి వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్య కక్షలాగా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాడా, లేకపోతే మల్లారెడ్డి కోడల్ని ఎంకరేజ్ చేస్తున్నాడా అంటే అది లోగుట్టు పెరమాళ్ళకి ఎరకన్నట్టు. బయటికి మాత్రం బండి సంజయ్ గారు కౌశిక్ రెడ్డిని పిలిచి మాట్లాడుతున్నాడు, లేకపోతే మల్లారెడ్డి కోడలు ఏ సందర్భంలో కలిసిండో మనకు తెలియదు. కానీ ఇంటర్నల్ ఈటల వర్గం ఏమని చెప్తుంది, ఇగో మమ్మల్ని తొక్కడానికే ఇదే ఈ పనులు చేస్తున్నాడు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ 3 జిల్లాలలో ఈటల రాజేందర్ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తా, అసలు ఈటల రాజేందర్ని రాజకీయంగా కథం పట్టిస్తా అని చెప్పి బండి సంజయ్ తిరుగుతున్నాడని ఈటల రాజేందర్ వర్గం ఆరోపిస్తుంది. బండి సంజయ్ వర్గం ఏమనిపిస్తుంది, మా కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి, ఈయన పెత్తనం ఏంది హుజూర్ నగర్ లో? ఇంకా హుజూర్ నగర్ ఈయనకి ఏదైనా ఇలాకానా? హుజూరాబాద్ ఈయన ఏమైనా ఇలాకానా? ఇంకా ఆయన మల్కాజ్గిరి ఎంపీ, ఇక్కడ పెత్తనం ఏంది అంటున్నారు. ఈటల రాజేందర్ వర్గం ఏం చెప్తుంది, హుజూరాబాద్ మా నాయకుడి యొక్క ఇంటి సొంత బలం ఉన్న ప్లేసు, అది కట్టెగాలే వరకు హుజూరాబాద్ ఈటల రాజేందర్దే అంటున్నారు. అంటే ఇలాకాలు, ఒక ఆయన ఏమో కరీంనగర్ నా ఇలాకా అనుకుంటున్నాడు, ఒక ఆయన హుజూరాబాద్ నా ఇలాకా అనుకున్నాడు. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడనట్టు ఆ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ ఉండి కూడా నేను హుజూరాబాద్ లో ఏం చేయలేకపోతున్నాను అనుకోవడము పార్టీ హైకమాండ్ కూడా పెద్దగా పట్టనట్టుగానే వ్యవహరిస్తుందేమో. ఇప్పుడు రామచంద్రరావు ఎంపిక నిర్ణయము కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఇది ఒకవైపున ఉన్నది. సో వాళ్ళు కూడా మేము ఎందుకు కేసీఆర్ మీద పోరాటం చేయాలి, ఎందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద పోరాటం చేయాలని వాళ్ళ హైకమాండ్ కూడా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు దీన్ని అసలు బీజేపీ లాంటి పార్టీలో వ్యవహారం ఏదైనా ఉంటే 4 గోడల మధ్య సెటిల్ చేసుకుంటారు. అది రోడ్డెక్కి బహిరంగంగా రచ్చకొచ్చి రచ్చ రంబోలో అవుతుంది అంటేనే కూడా హైకమాండ్ నాన్ సీరియస్గా ఉన్నట్టే. హైకమాండ్ సీరియస్గా ఉంటే బండి సంజయ్ అయినా రాజేందర్ గారి మధ్య ఉన్న గొడవని ఎప్పుడో పరిష్కరించేది. ఇక్కడ ఏమైందంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన ప్రతి సందర్భంలో బీజేపీ చరిత్ర తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ ఉండి టీడీపీ చంద్రబాబు నాయుడు చేతులు, వెంకయ్య నాయుడు లాల్లో అప్పుడు ఇరుక్కొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏమన్నా మాట్లాడితే రేవంత్ రెడ్డికి బి టీమ్గా పనిచేసే బీజేపీ నాయకులు కనబడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రజాక్షేత్రంలో 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. ఎన్నో ఇష్యూస్ మీద బీజేపీ స్ట్రీట్ ఫైట్ చేయాల్సింది, ఎక్కడ స్ట్రీట్ ఫైట్ చేయట్లేదు. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. రాజాసింగ్, మాధవీలత, రాజాసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వీళ్ళు నిరుద్యోగుల అంశం మీద కొట్లాడాలి, లేకపోతే పంచాయతీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ ఇష్యూస్ మీద కొట్లాడాలి. మూసీ బాధితుల మీద రాజేందర్ వ్యక్తిగతంగా కొట్లాడింది. కానీ యాజ్ ఏ పార్టీ, హోల్ పార్టీగా రఘునందన్ రావు ఒకటి చెప్తాడు, బండి సంజయ్ ఒకటి చెప్తాడు, ఈటల రాజేందర్ ఒకటి చెప్తాడు. ఒకే పార్టీలో 4 వాయిస్లు ఉంటాయి. బీజేపీ అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి మాత్రం ఆయనకున్న 3 సంవత్సరాల కాలంలో ఒక్క స్ట్రీట్ ఫైట్ చేయడు. అంటే ఈ పార్టీ అధికారంలోకి రావాలని కార్యకర్తలకి కసి ఉంది కానీ బీజేపీ నాయకులకు కసి లేదని అర్థమవుతుంది. వీళ్ళంతా ఎవరికో బీ టీమ్ గా పనిచేస్తున్నారని రాజాసింగ్ గారు మొన్న ఓపెన్ గా చెప్పారు. మా పార్టీ నాయకులు
కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి పెద్ద నాయకులు పెద్ద పెద్ద డీల్స్ సెట్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పాటుపడతారు. ముషిరాబాద్లో ఒక ఆయన, లేకపోతే అంబర్పేటలో ఒక ఆయన డమ్మీ అభ్యర్థులను పెట్టామని కేసీఆర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఓపెన్గా చెప్పిండు. మరి రాజాసింగ్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన దానికి పార్టీ ఏమీ ఖండించలే, అది తప్పని కూడా ఖండించలే. అంటే గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా, మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన అంత్యోదయ సిద్ధాంతం కాదు వీళ్ళు పనిచేసి, ధనం కోసం, లాబింగ్ కోసం. ఒక వర్గం ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బి టీం లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి మీద ఏమన్నా అంటే ఏమంటే ఒక 2-3 నాయకులు, ఉత్తరాయణ ఒక ఆయన, దక్షిణాయన ఒక ఆయన, సెంట్రల్ ఒక ఆయన మాట్లాడుతున్నారు. వీళ్ళు బీజేపీ నాయకులా రేవంత్ రెడ్డి బి టీం అనేది అర్థం కావట్లేదని కార్యకర్తలు అంటున్నారు. ప్రజలంతా బీజేపీ నాయకుల చుట్టూ చూస్తుంటే బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి చుట్టూ, కేసీఆర్ చుట్టూ చూస్తున్నారు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకమాండ్ తప్పంటున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు, తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తల ఆకాంక్షలకు తగ్గట్టు హైకమాండ్ ఎక్కడో నిర్ణయంలో తప్పు తీసుకుంటుంది. ఎందుకంటే రోగం ఒకటి ఉంటే మందు ఒకటి వేస్తుంది. ఇవాళ బీజేపీ పార్టీకి అధికారంలోకి రావడానికి అన్ని లక్షణాలు, 8 ఎంపీ సీట్లు, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాక వీళ్ళు కొట్టుకోవడం వల్ల మళ్ళీ ఇది టీఆర్ఎస్కో కాంగ్రెస్కో లాభం జరిగే ప్రక్రియ అవుతుంది. వీళ్ళిద్దరు కూడా బీసీలను, ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల్లో వెలమ, కమ్మ, రెడ్డి 3 కులాలు 3 కుటుంబాలు, వెల్ కమ్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. బీసీల చైతన్యము, బీసీల సోయికి వచ్చిన దశలో ఇద్దరు బీసీ నాయకులు కొట్టుకోవడం అంటే వీళ్ళకి తెలంగాణ సమాజం పట్ల కానీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ అధికారం కోసం కొట్టుకుంటున్నారని ఇద్దరు నాయకులు పలచనయ్యే ప్రమాదం ఉంది.